శాస్త్రంలో ఏం చెప్తారు? సత్యాగ్నితో వెలిగినటువంటి జ్యోతిని చూస్తే ఆత్మదర్శన ఫలితం వస్తుందంట. యోగులు కళ్ళు మూసుకొని ఇక్కడ జ్యోతిని చూస్తే ఆయన సమాధి స్థిరుడై జీవబ్రహ్మైక్య వాదం ప్రకారంగా ఆయన విముక్తిని పొందినట్టు లెక్క. ఇలా చూడలేని వాడు సత్యాగ్నితో ప్రజ్వలితమైనటువంటి జ్యోతిని ఇలా చూస్తే అదే ఫలితం వస్తదన్నారు. అంబాత్రయ క్షేత్రంలో సత్యాగ్ని జ్యోతులు 10 ఉన్నాయి. సత్యాగ్ని జ్యోతి అంటే ఏంటి? అగ్గిపుల్ల యొక్క రాపిడి లేకుండా కృత్రిమంగా అంటియకుండా సహజ సిద్ధంగా వెలగాలి. సూర్యకిరణాలతో అగ్నిమదనం చేసి ఆ మదించినటువంటి ఆ కొయ్య నుంచి వెలిగినటువంటి అగ్ని ఇవి సత్యాగ్నులనమాట. లేకపోతే పడుగురాళ్లతోన రాపిడి చేసి తీసినటువంటి అగ్ని కూడా సత్యాగ్ని అని చెప్తారు. మనం సూర్యకిరణాలతో శ్రీపీఠంలో జ్యోతులు వెలిగించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి ఆ జ్యోతి నుంచే తీసుకున్న నిప్పు చేత 108 రకాల హారతులు అమ్మవారికి ఇస్తారు. ఆ రోజు ఉంటుంది, అది కూడా చూడొచ్చు. అలాగే